దుర్యోధన మనిషివేనా? నీ కోసం కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు కదా, వాళ్ళ ప్రాణత్యాగానికి నువ్వు కొంచెం కూడా విలువనివ్వలేవా అని అంటాడనమాట. అయినా అలాంటి గొప్ప వాళ్ళు, నా కుటుంబం, నా తమ్ముళ్ళు అందరూ చనిపోయారు, ఇప్పుడు ఈ రాజ్యం నేను తీసుకొని ఏం ఆనందపడతాను, నాకు ఇక రాజ్యం మీద ఆశే లేదు, ఆ రాజ్యం నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకొని నీ తమ్ముళ్లతో ఆనందంగా ఉండు. దుర్యోధనుడు నేను నీకు రాజ్యం ఇస్తున్నా అంటున్నాడు. ధర్మరాజు దానికి ఒప్పుకోడు. నువ్వు నాకు ఇచ్చేదేంటి, నువ్వు ముందు బయటకు రా, బయటకు వచ్చి నువ్వు యుద్ధం చేయి, మమ్మల్ని చంపితే నువ్వు రాజ్యం ఉంచుకో, నువ్వు ఒంటరిగానే ఒక్కడివే అనుభవించు, ఇప్పుడు ఇస్తా అంటున్నావు, నువ్వు ఇచ్చేది మాకేం అవసరం లేదు, నీకు నిజంగా నువ్వు బయటకు వచ్చి యుద్ధం చేయి, నీ రాజ్యం నాకొద్దు, నేనే నీకు ఒక వరం ఇస్తున్నా, ఇప్పుడు మేము ఎంతో మంది ఉన్నాము, మా దగ్గర ఎంతో బలం ఉందని కదా నువ్వు ఒంటరి వాడివని కదా నువ్వు భయపడుతున్నావు, నువ్వు నీ దగ్గర ఉన్న గదతోనే యుద్ధం చేయి, మా పాండవులలో ఎవరో ఒక్కళ్ళనే చూస్ చేసుకో, నీ ఇష్టమైన వారితో నీ దగ్గర ఉన్న ఏదైతే ఆయుధం ఉందో అలాంటి ఆయుధంతోనే మా వాళ్ళు కూడా నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటావో వాళ్ళే యుద్ధం చేస్తారు, వాళ్ళని నువ్వు ఓడిస్తే